ఐఏఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఏంటి సార్ అంటే మార్చి 11 నుంచి ప్రపంచ సాహిత్య ఉత్సవాలు అనేవి జరగనున్నాయిగా ఎవరు ప్రకటించారు సార్ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ అయిన మధు కౌశిక్ గారు అండ్ కార్యదర్శి శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగింది. అంటే ఈ యొక్క 2024వ సంవత్సరం మార్చి నెలలో 11వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్య ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క ఆధ్వర్యంలో జరగనున్న ఏది సార్ అంటే ప్రపంచ సాహిత్య పురస్కారాలు అనేవి జరగనున్నాయి. వరల్డ్ లిటరసీ ఉత్సవాలు అనేవి మనకి జరగనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఎక్కడ జరగనున్నాయి సార్ అంటే ఇవి ఢిల్లీలో జరగనున్నట్టుగా ప్రకటించడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ఈ యొక్క వెండి వెలుగుల హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో పోరాడి ఏం చేసింది సార్ అంటే పతాకాన్ని సాధించడం జరిగింది. ఏ ఈవెంట్లో సార్ అంటే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఏమైంది సార్ అంటే రజత పథకంను సాధించడం జరిగింది. ఎవరు సార్ అంటే కోనేరు హంపి గారు. ఎవరు సార్ అంటే మనకి చెస్ క్రీడాకారిణి అయిన కోనేరు హంపి గారు ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అని టైటిల్ ని నెగ్గడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కానీ 10 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లతో 2వ స్థానంలో నుంచోవడం జరిగినది ఏదైనా. కాబట్టి కరెంట్ అఫైర్లో భాగంగా రావడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా డేటా చూస్తే మనకి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో ఈ యొక్క కోనేరు హంపి గారికి గతంలో కూడా అంటే 2019 సంవత్సరంలో స్వర్ణ పతాకాన్ని సాధించడం జరిగింది. స్వర్ణ పతాకం అండ్ 2012వ సంవత్సరంలో కాంస్య పతాకాన్ని కూడా సాధించడం జరిగింది. అయితే 2023లో జరిగిన ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో ఏ పథకం సార్ అంటే వెండి పతాకాన్ని సాధించడం జరిగినది. ఎవరు సార్ అంటే కోనేరు హంపి గారు ఈ పతాకాన్ని సాధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ లో ఎవరు పతాకాన్ని అంటే స్వర్ణ పతాకాన్ని సాధించారు సార్ అంటే మాగ్నస్. ఎవరు సార్ అంటే మాగ్నస్ కార్ల్సన్ అనే వ్యక్తి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతాకాన్ని సాధించడం జరిగింది. కాబట్టి కోనేరు హంపి గారి గురించి తెలుసుకుంటే మనకి 2019లో స్వర్ణ పతాకం, 2012లో కాంస్య పతాకం, 2023లో ఏది వెండి పతాకం సాధించడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే నది పైన ల్యాండింగ్ ఉపరితల గడ్డగట్టడంతో తప్పిన ప్రమాదం. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా ఇలాంటి క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉంది మనకి. ఇది అంటే ఈ రష్యాలోని సైబేరియా పరిధిలో రష్యా పరిధిలోని సైబేరియా అనే ప్రాంతంలో మనకి జిరియాంకా విమానాశ్రయ సమీపంలో ఒక ఘటన అనేది జరగడం జరిగింది. యాకుటెక్స్ నగరానికి బయలుదేరిన 34 మందితో వెళుతున్న ఒక విమానం ఏది సార్ అంటే అంటోవ్ AN-24. ఏది సార్ అంటే అంటోవ్ AN-24 అనే
విమానం ఏమైందంటే ఈ విపరీతమైన మంచు కురవడం వలన ఇదేమైందంటే ఆ యొక్క రన్వే సరిగా కనపడకపోవడం వలన దాదాపుగా ఏ నది పైన సార్ అంటే దేబాకు నది పైన, ఏ నది పైన సార్ అంటే దేబాకు నది పైన ఇది ల్యాండ్ అవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న, ఇక్కడ మనకి రష్యాలోని సైబేరియా ప్రాంతంలో అంటోవ్ AN-24 అనే విమానం ఎక్కడ మనకి దేబాకు అనే నది పైన ల్యాండ్ అవ్వడం జరిగినది. ఎంతమంది మనకు మొత్తం కూడా 34 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం ల్యాండ్ అవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రేపటి రోజున అంటే డిసెంబర్ 30 రోజున ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని భారతదేశం ప్రారంభించనున్నారు. ఓకే, దానికి సంబంధించి డేటా కూడా మనం నిన్న చూసాం. అయితే దాని పేరుని వాల్మీకి పెట్టాలి అని కూడా ప్రపోజల్ రావడం జరుగుతుంది. అయితే రేపటి కరెంట్ అఫైర్ లో దాని పేరేంటి అన్ని కూడా మనము రేపు చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్ లో అదరహో భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరం, రెండవ నగరంగా హైదరాబాద్ అనేది ఎంపిక కావడం జరిగింది. ఓకే, భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరాలలో భారతదేశంలో రెండవ ఖరీదైన నగరంగా ఏది నుంచోవడం జరిగింది సార్ అంటే హైదరాబాద్ అనేది నుంచోవడం జరిగింది. రెండవ నగరం అంటే మొదటి నగరంగా అత్యంత ఖరీదైన నగరంగా ఏముంది సార్ అంటే ముంబై అనే నగరం ఉండడం జరుగుతుంది. ఏ నగరం సార్ అంటే ముంబై అనే నగరం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఉండడం జరుగుతుంది. అయితే దీనికి స్థిరాస్తి సేవల సంస్థ అయిన నైట్ ఫ్రాంక్ ఇండియా, ఏది సార్ అంటే నైట్ ఫ్రాంక్ ఇండియా అనే వన్ ఆఫ్ ద నైట్ ఫ్రాంక్ ఇండియా అనే నైట్ ఫ్రాంక్ ఇండియా అనే ఆ యొక్క కంపెనీ విడుదల చేసిన ఆ ఇండెక్స్ లో భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరంగా ముంబై, రెండవ అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే 2023 సంవత్సరంలో ఈ యొక్క హైదరాబాద్ లో యొక్క ఇండ్ల ధరలు ఏకంగా 11% పెరిగినట్లుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నైట్ ఫ్రాంక్ ఇండియా ఇండెక్స్ లో భాగంగా, లేదా దీన్నే ఏ ఇండెక్స్ అంటారు సార్ అంటే ఓకే అబ్దర్ బుల్ ఇండెక్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, అబ్దర్ బుల్ ఇండెక్స్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దాన్ని నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థనే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రెండింటికి లింకప్ చేసుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో చూస్తే ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి సిఐఎస్ఎఫ్ కు తొలి మహిళా డీజీగా నైనా సింగ్ గారు ఎన్నిక కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సిఐఎస్ఎఫ్ మొదటి డీజీగా అంటే కేంద్ర పారిశ్రామిక దళంలో డైరెక్టర్ జనరల్ గా మొదటి మహిళగా ఎవరు సార్ అంటే నైనా సింగ్ గారు. ఎవరు సార్ అంటే నైనా సింగ్ గారు ఎంపిక కావడం జరిగింది. ఎవరు సార్ మనకి నైనా సింగ్ గారు ఎంపిక కావడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇదే 2023 సంవత్సరంలో సియాచిన్ ప్రాంతంలో ఈ యొక్క ఫ్రంట్ లైన్ ఆఫీసర్ గా, ఆర్మీ ఆఫీసర్ గా కెప్టెన్ శివా చౌహాన్ గారు మొదటి మహిళగా కెప్టెన్ శివా సింగ్ చౌహాన్ గారు ఎంపిక కావడం జరిగిందని మనం గతంలో చెప్పాను చూడండి. రెండు కూడా లింకప్ చేసుకోండి. ఇక్కడ కూడా మహిళనే. సియాచిన్ ప్రాంతంలో మొదటి మహిళ ఆర్మీ ఆఫీసర్ ఎవరు సార్ అంటే శివా సింగ్ చౌహాన్ గారు. అండ్ ఇక్కడ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా మనకి నేహా సింగ్ గారు ఉండడం జరుగుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఏదేనా. అయితే సియాచిన్ విషయానికి వస్తే ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ధ్రువంగా పిలుస్తారు నన్ను. ఈ యొక్క భూమి పైన 3వ
అతిపెద్ద ధ్రువంగా పిలవడం జరుగుతుంది. అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం తర్వాత అతిపెద్ద ధ్రువం ఏది సార్ అంటే సియాచిన్ అనే ప్రాంతాన్ని పిలుస్తారు. అయితే ఈ సియాచిన్ సంబంధించి 1984లో భారతదేశానికి ఇండియాకి మధ్య ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. దీంట్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్ ని ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో పిలుస్తారు. ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, కొంచెం లింకప్ చేసుకుని నీట్గా రాసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకేనన్న, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే ఓకే, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలుగా ఎవరు సార్ అంటే విజయ భారతిని ఎన్నిక చేయడం జరిగినదిగా, దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలుగా చెప్పడం జరిగింది. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలుగా ఎవరు సార్ అంటే మనకి విజయ భారతి గారు ఎన్నిక కావడం లేదా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అరుణ్ మిశ్రా సమక్షంలో ఈమె బాధ్యతలు నిర్వహించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ రోజు ఒక క్వశ్చన్ సార్, ఏంటి సార్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది? నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే వచ్చే 5 ఏళ్లలో 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నాముగా ఇస్రో తెలియచేయడం జరిగింది. ఓకే, కరెంట్ అఫైర్ లో భాగంగా మనకు రావడానికి ఛాన్సెస్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇస్రో అనే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నాము అని తెలియచేయడం జరిగింది. అంటే భౌగోళిక నిఘా సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ఈ యొక్క రాబోయే 5 సంవత్సరాలలో 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించేటట్లుగా ఈ ఇస్రో చైర్మన్ అయిన ఎవరు సార్ అంటే సోమనాథ్ గారు తెలియచేయడం జరిగింది. సోమనాథ్ గారు తెలియచేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అండ్ 2040 నాటికి నిన్నే చూసాం, 2040 నాటికి చంద్రుని పైన భారత వ్యోమోగామిని మేము చంద్రుని మీదికి భారత వ్యోమోగామిని పంపించనున్నట్లుగా చెప్పడం జరిగింది. అండ్ 2030 నాటికి ఓకే సార్ అంటే స్పేస్ ల్యాబ్ లేదా స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. అండ్ 2024లో ఏంటి సార్ అంటే ఈ యొక్క గగన్యాన్ మిషన్ ని గగన్యాన్ అంటే అంతరిక్షంలోకి మానవుని పంపించే ప్రయోగం కూడా చేయబోతున్నామని చెప్పడం జరిగింది. అండ్ 2023లో మొత్తం 8 రాకెట్ లాంచింగ్ ద్వారా మొత్తం 56 శాటిలైట్లను ప్రయోగించామని కూడా చెప్పడం జరిగింది. అండ్ 2023లో ముఖ్యమైన ప్రయోగాల్లో ఒకటి చంద్రయాన్ 3, రెండవది ఆదిత్య L1 అనే శాటిలైట్ ని ప్రయోగించడం జరిగింది. చూడండి. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. మనం అన్ని కూడా చెప్పినవే, లింకప్ రివిజన్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఖతార్లో 8 మంది భారతీయులకు మరణ శిక్షను రద్దు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇటీవల ఖతార్ గవర్నమెంట్ భారతీయుల ఒక 8 మంది భారతీయులకు ఏం చేసింది సార్ అంటే 8 మందికి మరణ శిక్షను విధించడం జరిగింది. 8 మందికి మరణ శిక్షను విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఆ ఖతార్ కోర్టులలో ఏం చేశారు సార్ అంటే పిటిషన్ వేయడం వలన, అంటే ఈ 8 మంది తరపున ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిటిషన్ వేయడం వలన ఆ 8 మందికి మరణ శిక్షను రద్దు చేయడం జరిగినది. మరణ శిక్షను
రద్దు చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇంకో అంశం ఏంటి సార్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం 72వ ఆర్టికల్ మరణ శిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. మరణ శిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కాబట్టి కొంచెం లింకప్ చేసుకొని ఇచ్చేయండి నాన్న. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే 5 హైకోర్టు సీజేలను సిఫార్సు చేసిన కొలిజియం. ఓకేనా, కొలీజియం ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది సార్ అంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో ఉండే ఓకే ఈ కొలీజియం 5 హైకోర్టులకు సిఫార్సు చేయడం జరిగింది. ఓకే, ఆ యొక్క రాజస్థాన్ హైకోర్టుకి ఎవరిని సిఫార్సు చేయడం జరిగింది సార్ అంటే జస్టిస్ మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ. అనే వ్యక్తికి ఏం చేయడం జరిగింది సార్ అంటే ప్రపోజల్ చేయడం జరిగింది. దాని తర్వాత పంజాబ్ హర్యానా హైకోర్టు సీజేగా ఎవరిని సార్ అంటే మనకి జస్టిస్ సిల్నాగున్. ఎవరు సార్ అంటే జస్టిస్ సిల్ నాగున్ అనే వ్యక్తిని ప్రపోజల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఓకేనా గువాహటి అంటే అస్సాం హైకోర్టుకి ఎవరిని ప్రపోజల్ చేయడం జరిగింది సార్ అంటే జస్టిస్ విజయ్ బిష్ణోయ్. జస్టిస్ విజయ్ బిష్ణోయ్ని ఇచ్చేయడం జరిగింది. అదే అలహాబాద్ హైకోర్టుకి జస్టిస్ అరుణ్ బంసాలిని ప్రపోజల్ చేయడం జరిగింది. దాని తర్వాత జార్ఖండ్ ఓకేనా ఏది సార్ అంటే జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎవరిని ప్రపోజల్ చేయడం జరిగింది సార్ అంటే బిఆర్ సారంగిని నియమిస్తున్నట్లుగా ఓకేనా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో ఉండే ఈ యొక్క కొలీజియం సిఫార్సు చేయడం జరిగినది. ఓకే, ఇది రాష్ట్రపతి దగ్గర పోతే రాష్ట్రపతి ఆ యొక్క కొలీజియం సిఫార్సు మేరకు నియమించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న, మొత్తం భారతదేశంలో 5 రాష్ట్రాల సీజేలకు చీఫ్ జస్టిస్లుగా ఈ యొక్క కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో అంటే డివై చంద్రచూడ్ కదా ప్రెసిడెంట్ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో రాజస్థాన్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎవరు సార్ అంటే మనకి జస్టిస్ మహేంద్ర మోహన్ శ్రీవాస్తవను అండ్ పంజాబ్ హర్యానా హైకోర్టుగా ఎవరిని సార్ అంటే జస్టిస్ సీలే నాగున్ను అండ్ గౌహటి హైకోర్టుగా జస్టిస్ విజయ్ బిష్ణోయ్ను అండ్ అలహాబాద్ హైకోర్టుగా జస్టిస్ అరుణ్ బింసాలిని అండ్ జార్ఖండ్ రాష్ట్రానికి చీఫ్ జస్టిస్ గా బిఆర్ సారంగిని ప్రపోజల్ చేస్తున్నట్లుగా కొలీజియం సిఫార్సు చేయడం జరిగినది. ఓకే, గతంలో కూడా మనం చాలా వరకు చెప్పాను చూడండి అన్న, ఇవన్నీ కూడా లింకప్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా 2023లో చాలా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిని కూడా మనము కొత్తగా అపాయింట్ చేశారు. అతను ఎవరు సార్ అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా ఉండడం జరుగుతుంది. ఇది కూడా లింకప్ చేసుకొని చూడండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారతదేశంలో 25వ హైకోర్టుగా మనకి వెలగపూడి వద్ద ఏర్పాటు కూడా చేయడం జరిగినది అని కూడా మనం చూసాం. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మన కర్నూలు జిల్లా జగన్నాథ్ గట్టు వద్ద లా యూనివర్సిటీని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క జగన్నాథ్ గట్టు వద్ద కూడా లా యూనివర్సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇదే జగన్నాథ్ గట్టు వద్ద
దక్షిణ భారతదేశంలో ఇది క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. అదే కర్నూలు జిల్లా ఈ జగన్నాథ్ గట్టు వద్దే ఉర్దూ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా లింకప్ చేసుకొని చదవండి నాన్న. కరెంట్ అఫైర్ లో చాలా ఇంపార్టెంట్ గా చెప్పవచ్చు మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇది నా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన విశ్లేషణాత్మకమైన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.